వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయం నందు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా సమావేశం నిర్వహించారు. టెక్కలి నియోజకవర్గం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తప్పుడు హామీలతో ముద్దులు పెట్టి 2019లో అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్ రెడ్డి. ప్యాలెస్ లో ఉండే వ్యక్తి బయటకు వచ్చి అబద్దాలు చెప్పి వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలో నెట్టాడని ఆయన విమర్శించారు. ఇలాంటి నాయకుడు ఉంటే రాష్ట్రం బాగుపడదని ప్రజలు ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినప్పుడు అటువంటి వారు నిజమైనటువంటి ప్రజానాయకుడిగా గుర్తింపు పడతారు. 2019 ఎలక్షన్లో తప్పుడు హామీలు ఇచ్చి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి 151 స్థానాలతో ఒక పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాడు. అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ప్యాలెస్ దాటి రాకుండా అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి తీసుకెళ్లినటువంటి విషయం మనందరం కూడా చూశాం. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి ప్రజలు అచంచలమైనటువంటి విశ్వాసం నమ్మకంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసి పోలవరం త్వరలోనే పూర్తి చేస్తామని, వేసవి సెలవుల తరువాత అన్ని సదుపాయాలతో పాటు తల్లికి వందనం అమలు చేస్తామని, పీఎం కిసాన్ కి తోడు అన్నదాత సుఖీభవ కింద ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత రైతులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోంపేట మండలం బేసి రామచంద్రపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బేసి రామచంద్రపురం గ్రామ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఒడిశా నుంచి హరిపురం బైక్ పై వస్తున్న గౌరీశంకర్ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న హైవే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చికిత్స నిమిత్తం బార్వ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మందస పట్టణంలో కొలువైన శ్రీ వాసుదేవుని 16వ వార్షికోత్సవంలో భాగంగా శుక్రవారం బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన వాసుదేవుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా మందసలో అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత వాసుదేవుని కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. 16వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం బ్రహ్మాండ నాయకుని కళ్యాణ మహోత్సవం వేద పండితులు మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా కన్నుల పండుగగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మరుగున పడిపోయిన అతి ప్రాచీన కాలం నాటి ఈ ఆలయాన్ని శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్నజీరస్వామి వెలుగులోకి తీసుకువచ్చి పునర్నిర్మాణాన్ని చేపట్టి పునఃప్రతిష్ఠ చేసిన నాటి నుండి ప్రతి ఏటా ఆలయ కమిటీ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. 7 రోజులు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో నేడు శ్రీదేవి భూదేవి సమేత వాసుదేవుని కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల భక్తులతో పాటు పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. శుక్రవారం శ్రీకాకుళంలోని దాసరి కాంతి భవన్ నందు ఎస్టీఈ నాయకులు అత్యవసర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్టీఈ నాయకులు ఎన్నికల ముందు కూటమి నాయకులు అప్పటి ప్రతిపక్ష నేతగా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపాధ్యాయ ఉద్యోగ వర్గానికి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రికి పోస్టు కార్డు లేఖలు రాశారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్వి రమణమూర్తి, గురుగుబిల్లి రమణ మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా
ఉపాధ్యాయ ఉద్యోగ వర్గానికి అప్పటి ప్రభుత్వంలో తీసుకువచ్చిన పీఆర్సీని ఇది రివర్స్, ఎక్కడైనా పీఆర్సీలో రివర్స్ ఉంటాయా అని ఎద్దేవా చేస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే బకాయిలు చెల్లిస్తామని, డిఏలు ఐఆర్లు సకాలంలో ఇస్తామని, మెరుగైన వేతన సవరణ తెస్తామని, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలను నిర్వహించి వారి అభిప్రాయాలను గౌరవిస్తామని అప్పట్లో అన్నారని, ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడున్న సిపిఎస్ పెన్షన్ విధానాన్ని కూడా సమీక్షించి మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని హామీనిచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల వైపే చూడటం లేదని, అధికారంలోకి వచ్చి 9 నెలలు గడుస్తున్నా ఉద్యోగులతో సమావేశమే నిర్వహించలేదని, పీఆర్సీ కోసం వేతన సవరణ చైర్మనే నియమించలేదని, ప్రస్తుత ప్రభుత్వ తీరు చూస్తుంటే ఏరు దాటాక తెప్ప తెగలేసి చందంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, లేని పక్షాన ప్రభుత్వానికి ఉద్యోగుల ఆగ్రహం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీనివాసరావు, చింతాల రామారావు, బి శ్రీధర్, శ్రీనివాసరావు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొని ముఖ్యమంత్రికి లేఖ రాశారు. అక్రమంగా తరలిస్తున్న 21 కేజీల గంజాయిని పట్టుకున్న శ్రీకాకుళం పోలీసులు. శ్రీకాకుళం మండలం పాత్రునవలస గ్రామంలో శుక్రవారం శ్రీ హటకేశ్వర స్వామి గుడి ప్రాంగణంలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేసి పట్టుకున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద మరియు శ్రీకాకుళం రూరల్ ఇన్స్పెక్టర్ కె పైడిపునాయుడు తెలిపారు. వారి వద్ద నుండి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏఎస్ఐ దిలీశ్వరరావు, హెచ్సిఎస్ కృష్ణమూర్తి, ఎస్కే సన్వాజ్, పిసిఎస్ వరదరాజులు, వాసుదేవరావు మరియు రాంబాబులను జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కత్తిరవానిపేట నందు ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాలకపాటి రఘువర్మని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికల సందర్భంగా ప్రైవేటు ఉపాధ్యాయులు సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి వారితో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి ఉపాధ్యాయ శాసన మండలి అభ్యర్థి పాలకపాటి రఘువర్మ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కోయిలాడ వెంకటేష్, డొంకాడ రామకృష్ణ మరియు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని ఢిల్లీలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని ఢిల్లీలోని కృషి భవనంలో శుక్రవారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కలుసుకున్నారు. ఫిబ్రవరి 7నే ఈ సమస్యను తెరపైకి తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో మిర్చి సేకరణ, ఎగుమతులు పెంచడానికి, మన రైతులను ప్రపంచ మార్కెట్లో అనుసంధానించే మార్గాలపై చర్చించారు. మిర్చి రైతులను ఆదుకోవడానికి కేంద్ర వ్యవసాయ మంత్రి ఎంతో ఆసక్తి కనబర్చారు. వారికి ప్రయోజనం చేకూర్చేలా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ధరను పెంచుతామని రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకపాటి రఘువర్మ గెలుపుకు కృషి చేద్దామని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు అన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు శుక్రవారం ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకపాటి రఘువర్మ విజయానికి కృషి చేయడానికి అవసరమైన మద్దతును ఉపాధ్యాయ ఓటర్ల నుండి కోరడానికి నిర్దేశించి ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఎన్డీఏ కూటమి నాయకుల సమావేశంలో శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు మరియు విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అధ్యాపక వృత్తిలో ఉండి సమాజాన్ని తీర్చిదిద్దే గురువుల యొక్క మద్దతు మన ప్రజా ప్రభుత్వమైన మన ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతైనా ఉందని, కావున వారిని వ్యక్తిగతంగా కలిసి ఓట్లను అభ్యర్థించవలసిందిగా నిర్దేశిస్తూ 3 పార్టీల నాయకులతో కూడిన సమన్వయ కమిటీను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ విశ్వక్సేన్ చౌదరి నారాయణమూర్తి, 3 పార్టీల అధ్యక్షులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేరుకాంచిన శ్రీముఖలింగేశ్వర స్వామివారి జాతర మహోత్సవం సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించిన నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి. అనంతరం ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ,
భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లలో భక్తులకు ప్రసాద వితరణ, త్రాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ అలంకరణ తదితర అంశాలపై స్థానిక నాయకులు, కార్యకర్తలతో చర్చించి ఎన్నికల నియమావళి అమల్లో ఉండటం వలన పూర్తి స్థాయిలో నిధుల సమీకరణ మరియు అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించలేకపోయామని అన్నారు. ఈ యాత్రని ఘనంగా చేయాలి అనే ఆలోచనతో నేను విజయవాడ కలిపి అమరావతి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిపి ఇది రాష్ట్ర పండుగ కింద గుర్తించమని ఒక రిప్రజెంటేషన్ కల్పించాను. అరసవిల్లో నభోతో నభవిష్యత్ కార్యక్రమం జరిగింది. ఎన్నికల కోడ్ లేకపోతే దాన్ని సమానంగా ఇది కలిపి చేసే ఆలోచన నాకు ఉండేది. ఈ కోడ్ వలన అది సక్సెస్ చేయలేకపోయాం. ఉన్న దాంట్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కోఆర్డినేషన్ తోటి ఈ శివరాత్రి మహోత్సవాన్ని, ఈ యాత్రని దిగ్విజయం చేయడంలో కోఆర్డినేషన్ తోటి వెళ్ళాలి. ఈ విషయంపై జిల్లా అధికారులతో మాట్లాడి సంబంధిత అధికారులకు మహాశివరాత్రి వేడుకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన, స్థానిక సర్పంచ్, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.